బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. సీనియర్ నేత అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ నేత బల్మురి వెంకట్ పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక గవర్నర్ కోట కింద టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మైనార్టీ నాయకుడు పేర్లను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సునీల్ కొనిగోలు, ఖర్గే సమావేశమై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్ అలాగే బల్మురి వెంకట్ ఎంపిక అయినట్లు వారి పేర్లైతే ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ అందించండి. శాలిని, మొత్తంగా గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దాదాపు కసరత్తు పూర్తయిందంటూ సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల తరహాలో, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి కావచ్చు, అదే ముఖ్య నేతలు ఇటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోడు సమావేశమయ్యారు గత శుక్రవారం. దీనికి సంబంధించి పూర్తిగా కసరత్తు ప్రారంభించడంతో పాటు కొన్ని అంశాల దృష్ట్యా కొంతమంది పేర్లు ప్రస్తావన తీసుకురావడంతో పాటు అసలు ప్రధానంగా కొంతమందిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులను మాత్రం ఇటు అద్దంకి దయాకర్ ని, అదేవిధంగా ఇటు ఏదైతే ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ని దాదాపు ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు మాత్రం ఈరోజు సాయంత్రం 5 గంటలకు వెలువడినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీనియర్లు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఇటు ముఖ్య నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, ఈ ప్రధాన పోటీ పడిన నేపథ్యంలో ఈ 2 స్థానాలకు మాత్రం తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఇది గాంధీ భవన్ లో ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఇటు దీపదాస్ మున్షి కూడా 2 సార్లు గాంధీ భవన్ లో ముఖ్య నాయకులతోటి సమావేశమయ్యారు. అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభిప్రాయాలు తీసుకున్నారు. దీంతో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇటు ఢిల్లీ పిలిపించుకునే అధిష్టానం ఈ అభ్యర్థి ఎమ్మెల్సీ కసరత్తు తీవ్రం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావత్ పర్యటనలోపే దాదాపు ప్రకటిస్తారని తెలిసినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్సీ కసరత్తుతో పాటు అధిష్టానంతో డిస్కస్ చేసిన తర్వాత అధిష్టానం ఆమోదం పొంది తర్వాతకే దావత్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు అంటే 18వ తారీఖు ఈ 11 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో 18వ తారీఖు ఈ నామినేషన్ గడువుకు చివరి తేదీ కావడంతో ఈలోపు దాదాపు ప్రకటిస్తారని కూడా అనుకున్నప్పటికీ ఈరోజు సాయంత్రం మాక్సిమం ఇలా అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇటు గవర్నర్ కోటాకు సంబంధించి కూడా దాదాపు కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కావచ్చు ఇటు కోదండరాం, దాంతో పాటు సియాసత్ కి సంబంధించిన ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ని కూడా దాదాపు ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ 4 ఎమ్మెల్సీలకు సంబంధించి ఈరోజు సాయంత్రం అధికారికంగా అధిష్టాన ఉత్తర్వులు వెలువరించే అవకాశం అయితే కనపడుతుంది. శాలిని, శ్రీనివాస్, అదే విధంగా గవర్నర్ కోట కింద టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేరు వినిపిస్తుంది. అయితే మరోవైపు మైనార్టీ నాయకుడు పేరు కూడా ఎంపిక చేసినట్లయితే తెలుస్తుంది. ఎవరై ఉంటారు? మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచిగా వ్యవహరించింది. ఇటు సామాజిక వర్గాల వారిగా అభ్యర్థుల్ని పరిశీలనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఇటు బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఇటు మైనారిటీ సామాజిక వర్గం కావచ్చు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కొలిక్కి తీసుకొచ్చిన నేపథ్యంలో దాదాపు ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ ఇటు కుందతుర్తి శాసనసభ ఎన్నికల్లో తమ సీట్లు త్యాగం చేశారు. మరోవైపు ఇటు దాదాపుగా ఇటు బల్మూరి వెంకట్ గతంలో హుజురాబాద్ లో
వచ్చే ఉప ఎన్నికలకు సంబంధించి బల్మూరు వెంకట్ ఇటు స్టేట్ ప్రెసిడెంట్ గా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. డిపాజిట్ కాంగ్రెస్ అక్కడ గల్లంతైన పరిస్థితి. ఖచ్చితంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు, నమ్మకమైన వ్యక్తిగా ఇటు వెంకట్ కావచ్చు, ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ఇప్పటికీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో అవకాశాలు వస్తాయి అని చెప్పే నేపథ్యంలో కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న బల్మూరు వెంకట్ కావచ్చు, అదేవిధంగా అద్దంకి దయాకర్ల పేర్లు అయితే పరిశీలించి ప్రయాణం చేసిన థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత